హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన దేవీ నవరాత్రులు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయండి. ఇవి అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అయితే దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాము. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే కనక వర్షం కురిపిస్తుందండి ఆ తల్లి. నవరాత్రుల వేళల్లో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాము. నవరాత్రుల వేళలో అమ్మవారిని ఆరాధించడం వల్ల మన ఇంటి శ్రేయస్సు సంపద పెరుగుతుందండి. అలాగే మనకున్న కష్టాలను ఆ తల్లి పూర్తిగా తొలగిస్తుందండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం అయితే సాధించి తీరుతామండి. ఈ సందర్భంగా ఈ నవరాత్రులు 9 రోజులు మనం ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు తెలియజేస్తాను అండి. నేను ఇక్కడ పూజ కలశం అఖండ దీపం లేకుండా ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. నేను మీకు ఒకవేళ కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకొని అయితే పూజ చేసుకోవచ్చండి. ఈ పూజ ఇంట్లోనే మనం సులభంగా చేసుకోవచ్చండి. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని స్నానం ఆచరించి శుభ సమయంలోనే ఆచారాల ప్రకారం పూజా మందిరంలో అమ్మవారి ఫోటోని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఇది నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను అండి. మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటే ఈ 9 రోజులు పూజ అయ్యేదాకా ఆ పీఠాన్ని అయితే కదపకుండా అలాగే ఉంచాలండి. తర్వాత పూజ 9 రోజులు అయిపోయిన తర్వాత మనం పీటను అయితే కదిలించాలండి. నేను ఇక్కడ ఒక పీటకి పైన పసుపు రాసుకొని దానిపైన అష్టతల పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని ఒక ఎర్రటి వస్త్రాన్ని అయితే పీటపైన అయితే వేసుకున్నా అండి. పీటపైన వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకున్నా అండి. అమ్మవారికి చక్కగా పువ్వులతో అలంకరణ అయితే పూలు గాజులు వీటితో నిమ్మకాయల మాలతో వీటితో అయితే అలంకరణ అయితే చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ లలితాదేవిని పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర దుర్గామాత ఫోటో ఉన్న దుర్గామాత ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. అందరూ ఏంటంటే దుర్గామాత ఫోటో ఇంట్లో ఉంచరు పెట్టుకోరండి. కానీ అలా ఏముండదండి. అమ్మవారిని దుర్గామాతని ఇంట్లో అయితే పెట్టుకోవచ్చండి. నా దగ్గర అమ్మవారు లేదండి ఫోటో. నేను అందుకే లలితాదేవిని అయినా పెట్టుకొని మనం ఈ 9 రోజులు అమ్మవారికి ఏ రూపం ఉంటుందో ఆ రూపాల్లో మీకు ఇష్టం ఏదో ఒక రూపాన్ని ఫోటో అయినా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండి. మనం ఏ పనులైనా ప్రారంభించాలన్నా ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ఆ గణపతికి పూజ అయితే చేసుకోవాలి. ఆ గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలండి. నేను ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాను. కొంతమందికి ఏంటంటే 9 రోజులు 9 అలంకరణలు ఉంటాయి కదండి. ఏ రోజుకి ఆ రోజు అలంకరణ అమ్మవారిది పెట్టుకొని పూజ చేసుకోవాలా ఆ పట్టణ అంటే అలా పెట్టుకొని అవసరం లేదండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఎవరు దుర్గాదేవినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా సరస్వతీదేవి ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ 9 రోజులు, లేదా లలిత అమ్మవారి ఫోటో ఉన్న అమ్మవారిని పెట్టుకునైనా ఈ 9 రోజులు పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఏ అమ్మవారిని పెట్టుకున్నా ఏం కాదండి, పూజ అయితే మనం నిష్టగా భక్తితో చేసుకోవాలండి పూజని. నేను ఇక్కడ అమ్మవారిని చక్కగా పూలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నాను అండి. ప్రతిరోజు అమ్మవారికి వేరే వేరే అలంకరణలు ఉంటాయండి. ఆ అలంకరణకు సంబంధించి మీరు అలంకరణ అయితే చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఆ రోజు సంబంధించిన అష్టోత్తరం కూడా చదువుకోవాలండి. మీకు ఇలా అష్టోత్తరం ఏమీ చదవడం రాదు అనుకున్న వాళ్ళు 9 రోజులు తెలియదు అనుకున్న వాళ్ళు లలిత సహస్రనామమైన ఆ రోజు పఠించవచ్చండి. ఆ 9 రోజులు దేవి ఖడ్గమాల స్తోత్రం అది కూడా చదివినా చాలా మంచిదండి. ఈ నవరాత్రుల టైంలో దుర్గాదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అనేది మనం పొందవచ్చండి. ఈ లలితా సహస్రనామం కానీ దేవి ఖడ్గమాల సూత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఒకవేళ ఏమీ రాదు చదవడం కూడా రాదు అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని కూడా అనుకుంటూ అమ్మవారిని పూజ అయితే చేసుకోవచ్చండి. చదవడం రాని వాళ్ళు మన టీవీలో అయినా వినడం అయినా ఫోనుల్లో కానీ టీవీలో కానీ వినడమైనా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పసుపుతో గౌరీదేవిని అనేది చేసుకున్నాను అండి, పూజలో పెట్టుకున్నాను. ఆ అమ్మవారికి నేను గాజుల మాల పూలతో పసుపు కొమ్ములతో చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను అండి. నేను ఇక్కడ మాలగా అయితే చేసుకోలేదండి, ఒక్కొక్కటి పసుపు కొమ్మని అలా అలంకరణగా అయితే పెట్టుకున్నాను నేను అమ్మవారికి.
మనం ఏ ఫోటో అయినా పెట్టుకున్నా ప్రతిరోజు అమ్మవారి దగ్గర దీపారాధన, పుష్పాలు, పండ్లు నైవేద్యంగా అయితే సమర్పించి లలిత సహస్రనామం కానీ దేవి ఖడ్గమాల సూత్రం కానీ చదివితే చాలండి, చాలా మంచిది. మనకేంటంటే బిజీ షెడ్యూల్లో వైభవంగా చేయడానికి మనకు అంత టైం అయితే ఉండదు కాబట్టి ఇలా మనం సులువుగా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ నవరాత్రుల్లో ఎటువంటి పూజలు చేయలేని వారు ఏదంటే రోజు దేవి ఖడ్గమాల సూత్రం విన్నా చదివినా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. మనకి శత్రుబాధలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యలు తొలగిపోతాయండి ఈ ఖడ్గమాల పారాయణం అనేది చేస్తే. అయితే మనం నవరాత్రులు 9 రోజులు రోజుకో నైవేద్యం పెట్టలే వాళ్ళు బెల్లం ముక్క లేదా పొంగలి వంటి నైవేద్యాలని సమర్పించినా చాలండి. అంటే మీకు వీలుంటే రోజుకు నైవేద్యం అయితే సమర్పించండి. నేను ఏ రోజు ఏ అలంకరణ ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి, ఇంకా ఆ రోజు ఏ రంగు చీర కట్టాలి, ఏ పూలతో పూజించాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో అయితే చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి, మన ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి. ఇంకా నేను మన ఛానల్లో ఈ నవరాత్రులు పాటించడానికి ఏమేమి నియమాలు ఉన్నాయా అనే విషయాలు కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి. మీకు అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోని కూడా. ఇంకా మన ఈ నవరాత్రులు 9 రోజులు మనం నిష్టగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి, అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ఉదయం పూజ అయ్యేదాకా మీరు ఉపవాసం ఉండి పూజ చేసిన తర్వాత తినవచ్చండి. మాకు ఆరోగ్యం సరిగా లేదు, మేము అసలు ఉండలేము అనుకునే వాళ్ళు పండ్లు అవన్నీ తినేసి లేదా ఆహారం అన్నా తీసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. మనం అమ్మవారికి భక్తితో అనేది పూజ అనేది చేసుకోవాలండి, అంతే. ఇంకా మీరు అఖండ దీపం కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే అవి కూడా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. మనం అఖండ దీపం కలశం పెట్టుకుంటే తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఆ నియమాలు ఏంటి అనేది నేను ఒక సపరేట్ వీడియో అనేది చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది విజిట్ చేయండి. మనం ఈ అఖండ దీపం కలశం పెట్టుకున్నప్పుడు మనం నేల మీదే పడుకోవాలంట 9 రోజులు. బయటికి అనేది వెళ్ళకూడదు, గొడవలు అనేది పడకూడదండి, నాన్ వెజ్ తినకూడదు. ఈ దేవి నవరాత్రులు పూజను ఎవరైతే 9 రోజులు చేయాలని అనుకున్నారో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినకుండా ఈ పూజను అయితే చేసుకోవాలండి. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నవరాత్రులు 9 రోజులు ఒకవేళ పూజ చేయడం కుదరని వాళ్ళు మీరు లాస్ట్ 3 రోజులైనా పూజ చేయొచ్చు, లేదా 5 రోజులైనా పూజ చేయొచ్చండి. లేదా లాస్ట్ దసరా విజయదశమి రోజైనా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ 9 రోజులు చేసిన ఫలితం కూడా ఉంటుంది ఆ విజయదశమి రోజు మనం పూజ అనేది చేసుకుంటే. ఇంకా ఈ పూజ ఏ టైం చేయాలి అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంటాయండి. ఈ పూజ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలు అయితే ఉంటుందండి నవరాత్రి పూజ అనేది. మీరు ఈ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కుదరదు కాబట్టి ఈ షెడ్యూల్లో మీరు ఉదయం సాయంత్రమైనా పూజ చేసుకోండి. లేదా మాకు అది కూడా కుదరదు చేసుకోవడం అనుకునే వాళ్ళు ఏదో ఒక టైం ఫిక్స్ చేసి పెట్టుకోండి. అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఆ టైంలో అమ్మవారి పూజ అయితే చేసుకోండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం మాకు టైం కుదరదు రోజుకి నైవేద్యాలు చేయడం అని రకరకాలుగా అనుకునే వాళ్ళు అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టండి. లేదా ఏమైనా పండ్లు కానీ అవైనా నైవేద్యంగా పెట్టచ్చండి అమ్మవారికి. ఇంకా చివరిగా అమ్మవారికి కొబ్బరికాయని సమర్పించి కర్పూర హారతి అనేది సమర్పించాలండి. నేను ఇలా సింపుల్గా అమ్మవారి నవరాత్రులు పూజ అయితే చేసుకున్నా అండి. మీరు ఇలా సింపుల్గా చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. లేదా కలశం అఖండ దీపం పెట్టి కొంతమంది ఏంటంటే అమ్మవారి ఫేస్ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారండి. అలాగైనా చేసుకోవచ్చండి, చాలా మంచిదండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.